విజయవాడ రాజకీయాలు ఇంకా చెప్పాలంటే కృష్ణా జిల్లా రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే కృష్ణా జిల్లా రాజకీయాలు ఎప్పుడూ సపరేటే. సో కృష్ణా జిల్లా రాజకీయాల్లో వంగవీటి కుటుంబం ద్వారా టీడీపీకి చెక్ పెట్టాలని జగన్ ప్లాన్ చేశారు. ఆ పనిని కొడాల నాని వల్లభనేని వంశీకి అప్పగించారు. అయితే టీడీపీ సంబంధించి చంద్రబాబు ట్రేడ్ మార్క్ చాణక్యంతో ఇప్పుడు అది రివర్స్ అయింది. సో ఎందుకు ఇక్కడ ఏం జరిగింది, విజయవాడలో వంగవీటి రాధా పేరు ఇప్పుడు సడన్గా పేరు బయటకి ఎందుకు వచ్చింది, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జయదేవ్ నమస్కారం అండి. నమస్తే. సో వంగవీటి రాధా సంబంధించిన వ్యవహారం ఇప్పుడు విజయవాడలో హాట్ టాపిక్గా మారింది. సో ఆయన్ని వైసీపీలోకి తెచ్చుకోవాలని చెప్పి జగన్ ప్రయత్నిస్తే దానికి తన మార్కు చాణక్యంతో చెక్ పెట్టి చంద్రబాబు. సో దీని వెనక అసలు తెర వెనక ఏం జరిగింది, ఇప్పుడు వంగవీటి రాధా పేరు సడన్గా ఎందుకు పేరు బయటకు వచ్చింది? కొడాల నాని గారు వైసీపీలోకి వెళ్ళారు. ఓకే ఓకే 2019లో కూడా వల్లభనేని వంశీ గారు టీడీపీ తరపునే గెలిచారు. గవర్నమెంట్ గెలిచారు. ఓకే గెలిచిన తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని సమీకరణాలు మారాయి. ఎట్లా అయిందంటే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అంతకుముందు ఆయన క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు, పాదయాత్రకు వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని ఒక సభలో కనబడితే కౌలించుకోవడం అవన్నీ జరిగాయి. అప్పట్లోనే కొన్ని వార్తలు వచ్చాయి, వంశీ గారు కూడా వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు, కరడగట్టిన టీడీపీ వ్యక్తి వైసీపీలోకి ఎలా వెళ్తారని కూడా రకరకాల ఇలా విమర్శించే వాళ్ళు ఉన్నారు, అలా అనేవాళ్ళు ఉన్నారు. అయినప్పుడు కూడా మెల్లమెల్లగా వంశీ గారు నాని గారి ద్వారానో సంథింగ్, లేదంటే ఆయన అభిప్రాయంలో చంద్రబాబు గారిని ఘాటుగానే విమర్శిస్తూ, పరోక్షంగా విమర్శిస్తూ మెల్లమెల్లగా వైసీపీకి దగ్గరయ్యారు. అయితే ఇక్కడ తెర వెనుక ఇంకో అంశం ఏంటంటే కొడాల నాని గారు, వంశీ గారు, అలాగే వంగవీటి రాధా గారు, వీళ్ళు ముగ్గురు ఈ మిత్రత్రయం, అంటే మంచి ఫ్రెండ్స్ వీళ్ళు అన్ని రకాలుగా. అంటే మనిషి హెల్ప్ చేసుకోవడం కానీ, బిజినెస్ పరంగా కానీ, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది ఈ ఫ్రెండ్షిప్. అయితే ఈ ముగ్గురు స్నేహితుల్లో ఇద్దరు ఆల్రెడీ వైసీపీలోకి, ఒకరు స్ట్రాంగ్ వైసీపీ నేత మంత్రి, ఒకరు టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే కానీ వైసీపీ వైపు మొగ్గు చూపే మంత్రి. ఈయన ఇంకా ప్రజాప్రతినిధి కాలేదు, బట్ ఈయన టీడీపీలో ఉంటున్నారు. కానీ తర్వాత ఎందుకో కొంత గ్యాప్ వచ్చింది, అలాగని వేరే పార్టీలకు వెళ్ళలేదు, అగ్రెసివ్గా లేరు వంగవీటి రాధా. వంగవీటి రాధా బలమైన సామాజిక వర్గం చెందిన వ్యక్తి, మెయిన్ వంగవీటి ఫ్యామిలీకి చెందిన వ్యక్తి, రంగగారి అబ్బాయి కాబట్టి ఆ ఇమేజ్, ఆ క్రేజ్ ఈ రోజుకి అలాగే ఉంది. అండ్ మరోవర్ మీరు స్టార్టింగ్లో మాట అన్నారు, కృష్ణా జిల్లా చాలా వరకు చేంజ్ చేస్తుంది, అది 100% వాస్తవం. కృష్ణా జిల్లా రాజకీయాలు అనేవి ఏంటంటే మ్యాక్సిమం రాష్ట్ర రాజకీయాలని శాసిస్తాయి, లేదా రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీ రోల్ పోషిస్తాయి. అది ఖచ్చితంగా, అది ఇప్పుడు కాదు, మా ఫాదర్స్ వాళ్ళు కూడా మాట్లాడుకునేవారు కృష్ణా జిల్లా రాజకీయాల కోసం. అయితే అటువంటి కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి ముగ్గురు అవ్వడము, ముగ్గురు మంచి స్నేహితులు అవ్వడము. కాకపోతే అభిప్రాయ భేదాలు ఎక్కడున్నాయంటే పార్టీ రాజకీయాల పరంగానే తప్ప మిత్రుల్లో ఎప్పుడూ భేదాలు లేవు. బట్ వీళ్ళిద్దరూ అందులోకి వెళ్ళారు. ఈయన కూడా ఇందులోకి రావడానికి, తీసుకురావడానికి ప్రయత్నించారని కూడా చాలా వార్తలు విన్నాము. సో ఇలా ప్రయత్నించేటప్పుడే సుమారుగా చంద్రబాబు గారు అరెస్టు తర్వాత అనుకుంటా, మొన్న సెప్టెంబర్లో అరెస్ట్ అయిన తర్వాత అక్టోబర్, నవంబర్లో వీళ్ళు ముగ్గురు ఒక పెళ్లి కథాకార్యంలో కలవడం గట్రా జరిగినప్పుడు వీళ్ళు ఆయన్ని ఇన్వైట్ చేసి ఆహ్వానించిపోయారు వైసీపీలోకి రమ్మని. బట్ దానికి వంగవీటి రాధా గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారంటే, ఎట్లా అని, మనశ్శాంతిగా ఉండాలంటే టీడీపీలోనే ఉండాలి, నాకు ఆ మనశ్శాంతి ఉంది, మీకు మనశ్శాంతి కావాలంటే ఇందులోకి వచ్చేయండి, అందులో ఉండొద్దు అన్నట్టు కూడా అన్నారట. ఓకే అక్కడ ముగ్గురు మిత్రుల్లో కూడా చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి, అంటే రాజకీయాల పరంగా, వ్యక్తిగతంగా కాదు. సో వచ్చేటప్పుడు ఇంకేమీ అనలేక అట్లా స్తబ్దుగా ఉండిపోయారు. బట్ అప్పటి నుంచే వంశీ గారు కూడా ఎటు తేల్చుకోలేకపోతున్నారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఎప్పుడైతే ముగ్గురు మిత్రుల్లో ఇద్దరు ఇటు ఉన్నారు, ఒకడు మధ్యలో ఉన్నారు, ఒక కంప్లీట్గా టీడీపీ, ఒక కంప్లీట్గా వైసీపీ ఉన్నప్పుడు వంశీ గారు కూడా నేను రాంగ్ స్టెప్ వేశానా అన్న కూడా ఒకసారి డైలమాలో పడ్డారని, అంటే ఆయన అనుచరులు అనుకునే అభిప్రాయం. సో మొత్తానికి వంశీ గారు కూడా అటే ఉన్నారు, వంశీ గారు టికెట్ అంటున్నారు, కానీ ఇంకా టికెట్ గురించి కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. అయితే రాధా గారు ఎప్పుడైతే ఇలా అనేసారో, సో ఇంకా రాధా గారు వచ్చే అవకాశం లేదు. ఇదిలా ఉంటే వైసీపీలో అధినేత ఆయన కూడా తీసుకురావాలి అని ఒక టాస్క్ ఇచ్చారట. ఓకే సో ఎందుకు అక్కడ ఆ పర్టికులర్ కృష్ణా జిల్లాకు సంబంధించి ఆ సామాజిక వర్గంకి బలమైన నాయకుడు, మరోవైపు బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఫోర్ ఫాదర్స్, వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న బలమైన వ్యక్తి నాయకుడే. సో అటువంటి వాడు తీసుకుంటే బాగుంటుంది, మచిలీపట్నం ఏరియాకి లోక్సభ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందన్నట్టుగా కూడా వీళ్ళు ఏదో సంబిస్కెట్లు వేశారు. బట్ రాధా గారు దానికి బెడ్స్ కొట్టింది. మేబీ చంద్రబాబు గారు చాణక్యత ఖచ్చితంగా ఉండుంటుంది. మరోవైపు ఇక్కడ టీడీపీతో జనసేన అలయన్స్ అయింది కాబట్టి, జనసేనని కూడా ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కాబట్టి
ఇంకాస్త బలం పుంజుకుంటుందనే ఉద్దేశంతోనూ మొత్తం మీద రాధా గారికి టీడీపీ మీద ఉన్న ఫేవర్తోనూ రాధా గారు అటు వెళ్ళలేదు. సో మొత్తానికి వీళ్ళు ప్లాన్ బెడ్స్ కొట్టింది. ఇప్పుడు అధినేత ఇచ్చిన టాస్క్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తామనుకున్నారు. ఎందుకు? వీళ్ళు ముగ్గురు మంచి మిత్రులు కాబట్టి, ఖచ్చితంగా మంచి ఫ్రెండ్స్. ఆల్రెడీ వంశీ గారు మెల్లగా ఇటు మొగ్గు చూపుతున్నారు, ఆయన కూడా వచ్చేస్తారేమో అనుకున్నారు. కానీ ఆయన స్ట్రాంగ్ కౌంటర్ వేయడం, నేను మనశ్శాంతిగా ఉండాలంటే టీడీపీలోనే ఉండాలన్నట్టుగా చెప్పడం, అది ఆ మధ్యకాలం బాగా వైరల్ అయింది. మీరు చూస్తే ఆల్మోస్ట్ అక్టోబర్ నవంబర్ టైంలో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. వంగవీటి రాధా ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను టీడీపీలోనే కొనసాగుతానని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు అధినేత ఇచ్చిన టాస్క్కి వీళ్ళిద్దరూ ఫుల్ఫిల్ చేయలేకపోయారు. రాధా గారు స్ట్రాంగ్ డెసిషన్తో అక్కడే ఉండిపోయారు. నెక్స్ట్ ఒకవైపు సర్వేలు అన్ని రాష్ట్రంలో కూడా ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిపోయిన నేపథ్యంలో రాధా గారి డెసిషనే ఫైనల్ కదా. ఇప్పుడు అందుకు వంశీ గారిది డైలమాలో ఉంది. ఎందుకంటే వంశీ గారిని కూడా రాధా గారిలా కాకుండా ఇటువైపు మొగ్గు చూపలేకపోతున్నారు. అలాగని రాధా గారిలాగా మళ్ళీ బ్యాక్కి రాలేకపోతున్నారు. రాధా గారిలాగా టీడీపీలో ఉన్నట్టుగా స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారు. అందుకు ఆయనకి టికెట్ ఇస్తారు, కన్ఫర్మ్ అవుతుంది, పోటీ చేస్తారు. మరోవైపు ఆయనకి పోటీ చేయడానికి ఖర్చులకు నిమిత్తం ఏమి లేవంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చూసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. అలా వచ్చిన మరుక్షణము నెక్స్ట్ డే వంశీ గారి మీద కూడా ఒక కేసు, మళ్ళీ పాత కేసు మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు మేజిస్ట్రేట్ గారని ఒక వార్త వచ్చింది. అదేంటి, 2019లో ఒక పోలింగ్ బూత్ దగ్గర ఆయన ఏదో కొంచెం దురుసుగా ప్రవర్తించారనే విషయంలో ఆ కేసు వాయిదా పడుతూ ఈ అంశంకి వచ్చింది. అయితే ఇక్కడ చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తామంటూనే నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాము, ఆర్థిక పరంగా కూడా సాయం చేస్తామంటూనే అన్న మరుక్షణమే ఈ విధంగా దానికి సంబంధించిన అరెస్ట్ వారెంట్ రావడము, మేజిస్ట్రేట్ ముందు హాజరవ్వాలని చెప్పడము, ఇదంతా సింక్ అవ్వట్లేదు, పొమ్మనలేక పొగబెడుతున్నారా అన్నట్టుగా కూడా ఉంది. ఎందుకంటే అప్పటికే రాధా గారు రానని చెప్పిన నేపథ్యంలో రాధా గారు రానని చెప్పారు. సో వంశీ గారు డైలమాలో ఉన్నట్టుగా డౌట్ వచ్చినట్టుగా ఉంది వాళ్ళకి. సో డౌట్ ఉంది కాబట్టి మళ్ళీ ఈయన తీసుకొని ఈయన టికెట్ కన్ఫర్మ్ చేస్తే ఈయన గెలుస్తాడా లేదంటే గెలవడా. ఇప్పుడు ఆయన గన్నవరం స్థానంలో కూడా ఆయన పేరు మర్చిపోయాను, అతను ఇప్పుడు స్ట్రాంగ్ మంచి పోటీ ఇచ్చారు అప్పుడు వైసీపీ తరపు నుంచి. ఇప్పుడు ఆయన మరలా ఇప్పుడు టీడీపీకి వచ్చి యార్లగడ్డ వెంకటరావు ఆయన ఇప్పుడు అంత మంచి స్ట్రాంగ్గా పోటీ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా వంశీ గారు గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు కూడా వైసీపీ వంశీ గారికి టికెట్ ఇవ్వాలా వద్దా అనే డైలమాలో కూడా ఉందంట. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అనే కాన్సెప్ట్లో అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ మారుస్తున్నారు. చాలామందికి టికెట్ కన్ఫర్మ్ అంటూనే ఇంకెంతవరకు లిస్ట్ అయితే రిలీజ్ చేయలేదు. ఒకవైపు టీడీపీ జనసేన రిలీజ్ చేస్తుంది, దాడులు చేస్తుంది, మేము ఇట్లా చేస్తున్నాం అని కూడా చెప్తున్నా, కానీ వాళ్ళు ఎక్కడ అంటే ఒక రిటర్న్గా ఎక్కడ డిక్లేర్ చేసిన దాఖలాలు లేవు. సో కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టాస్క్ వంశీ అండ్ కొడాల నాని గారు ఫుల్ఫిల్ చేయలేకపోయారు. సో రాధా గారు అక్కడ ఉన్నారు కాబట్టి వంశీ గారు డౌట్ఫుల్, ఇంకా నాని గారు బీభత్సంగా తెలుగుదేశాన్ని విమర్శించారు కాబట్టి ఇంకా అటు రాలేరు, అందులోనూ ఉండలేరు, అది పరిస్థితి. సో జగన్ ఇచ్చిన టాస్క్ని కొడాల నాని వంశీ పూర్తి చేయలేకపోయారు. సో జగన్ ఎట్లాగైనా సరే వైసీపీలోకి తీసుకుందాం అన్న, వంగవీటి రాధాని వైసీపీలో తీసుకెళ్దాం అన్న వాళ్ళ ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. మరి ఇదే పరిస్థితి చూస్తుంటే రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి మరిన్ని గడ్డు రోజులు రాబోతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.